బనానా చాక్లెట్ కేక్ చేసుకోవడానికి మనకి బనానా కావాలి, చక్కెర, చాక్లెట్, పెరుగు, పాలు, ఆయిల్, వెనిలా ఎసెన్స్, మైదా పిండి, బేకింగ్ పౌడర్ మనకు కావాలి. బేకింగ్ చేయాలి అంటే కొలత చాలా పక్కాగా ఉండాలి, అప్పుడు కళ్ళు మూసుకొని చేసేయచ్చు. కొలత మిస్ అయితే గనక మనం చేసే డిష్ కూడా బుస్ అయిపోతుంది అనమాట. సో కరెక్ట్గా కొలత చెప్తాను చూడండి. మీడియం సైజ్ బనానా తీసుకున్నాను, నేను 6 తీసుకున్నాను. అందులో 300 గ్రామ్స్ మనకి షుగర్ కావాలి. షుగర్ ఎంత తీసుకుంటున్నామో పిండి కూడా, మైదా పిండి కూడా మనకు అంతే కావాలి. మైదా పిండి వద్దు అనుకుంటే గనక మీరు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు, 300 గ్రామ్స్. అలాగే 70 గ్రామ్స్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్ మనకు కావాలి. ఆల్రెడీ యూస్ చేసిన ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయకూడదు. ఇంకా 150 గ్రామ్స్ పెరుగు, 150 ml మనకి పాలు, వెనిలా ఎసెన్స్ మనకు ఒక 10 ml కావాలి. అలాగే చాక్లెట్ జస్ట్ పైన వేసుకోవడానికి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక 5 గ్రామ్స్ మనకి బేకింగ్ పౌడర్ కావాలి. సో కొలత కరెక్ట్గా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది, నేనైతే తీసుకుంది మీడియం సైజ్ బనానాలే. ఇంకా కొంచెం పెద్దగా ఉన్న అట్టి పండ్లు అయితే కనుక మీరు 5 వేసుకుంటే సరిపోతుంది. మరి చిన్న బనానాస్ అయితే కనుక ఒక 6 వేసుకోండి. సో అట్టి పండ్లన్నీ నేను తీసి ఇందులో వేస్తున్నాను. మనకి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు 365 డేస్ మనకి అట్టిపండ్లు దొరుకుతాయి. అందుకే మనకు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, కానీ రోజుకు ఒక అట్టిపండు తింటే అసలు ఎన్ని పోషక విలువలు ఉంటాయంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక అట్టిపండు తినొచ్చు. ఒకవేళ డయాబెటీస్ ఉంటే కనుక వద్దు ఒబేస్ అయిపోతాము అనుకుంటే ఒకదానికి మించి తినకండి, కానీ ఎవ్రీడే ఒక అట్టిపండు చాలా చాలా మంచిదండి హెల్త్కి. సో ఇప్పుడు ఫుడ్ ప్రాసెసర్లో పెట్టి దాన్ని మనం మ్యాష్ చేద్దాం. ఇలా మొత్తం ఫైన్గా చేసేసుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ జార్ తీసుకొని అలాగే 300 గ్రాముల చక్కెరని మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ చేసుకోబోతున్నాం. చక్కెరని పౌడర్ చేసుకున్న తర్వాత క్యాస్టర్ షుగర్ ఉంటే కనుక డైరెక్ట్గా వేయండి, లేదంటే రెగ్యులర్ షుగర్ అయితే ఇలా పౌడర్ చేసేసుకొని బనానాలో మిక్స్ చేసేసుకోండి. అరటిపండు షుగర్ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. షుగర్ మిక్స్ చేసిన అరటిపండు గుజ్జు పల్ప్ అంతా ఇందులో వేసేస్తున్నా. దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తే ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో మనం అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాం. 70 ml ఆయిల్ వేసాను, ఫస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను నేను. అలాగే 150 గ్రామ్స్ పెరుగు వేస్తున్నాను. మనం ఎగ్లెస్ చేస్తున్నాము, ఎగ్స్ వేయకుండా మనం పెరుగు వేస్తున్నాం అన్నమాట. 150 ml మిల్క్, ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. దీన్ని బాగా మిక్స్ చేయాలి. సరిగ్గా మిక్స్ చేయకపోతే కేక్ సరిగా రాదండి, ఈ మిక్సింగ్లోనే ఉంటుంది, అది బాగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాం. మీరు ఇందులో వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోండి, సినమన్ పౌడర్ అయినా వేసుకోండి, లేదా ఇలాచి పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది ఫ్లేవర్ ఇవ్వడానికి. సినమన్ కాంబినేషన్ కూడా అరటిపండుకి చాలా బాగుంటుంది, దాల్చిన చెక్క పొడి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ 300 గ్రాముల మైదా పిండి ఉంది. ఇందులో ఒక 5 గ్రామ్స్ బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ సోడా అయినా సరే, బేకింగ్ పౌడర్ అయినా సరే, మీ దగ్గర ఏది ఉంటే అదే వేయండి. నేను బేకింగ్ సోడా వేసాను. సో దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాను కదా. ఫస్ట్ అరటిపండు షుగర్ మిక్స్ చేసి పెట్టాం. పాలు, పెరుగు, ఆయిల్, వెనిలా ఎసెన్స్ ఇక్కడ మిక్స్ చేసాం. ఇది పిండి అన్నమాట. అరటిపండు షుగర్ కలిపిన మిశ్రమంలో పాలు, పెరుగు, నూనె, వెనిలా ఎసెన్స్ ఇవన్నీ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర మిక్స్ చేసేసాం. పెరుగులో కొంచెం కూడా ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసేసేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం
బేకింగ్ సోడా, మైదా పిండి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంది. బనానా కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇన్ కేస్ మీకు చాక్లెట్తో వద్దు, ఓన్లీ బనానా కేక్ కావాలి అంటే ఇది బ్యాటర్ అనమాట. ఇప్పుడు మనం చేస్తుంది బనానా చాక్లెట్ కేక్ కాబట్టి చాక్లెట్ని కట్ చేసుకున్నాం. సో ఇందులో మీరు కావాలి అంటే ఏమైనా నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాల్నట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆల్మండ్స్ వేసుకోవచ్చు, చాక్లెట్ వేసుకోవచ్చు. ఫ్లేవర్స్ ఇంకా మన ఇష్టం. కిస్మిస్ కూడా చాలా బాగుంటుంది. నేను ఫ్లాట్ కేక్ చేస్తున్నాను ఈరోజు. ట్రేలో వేసేస్తున్నాను. ట్రే పైన బటర్ పేపర్ పెట్టి ఇందులో మనం బ్యాటర్ వేసుకుంటున్నాం. జస్ట్ ఇట్లా ఫ్లాట్ చేసుకోండి. మరి ఫుల్గా వేసామనుకోండి పైకి వచ్చేస్తుంది. సో కొంచెం మనకి గ్యాప్ ఉండాలి. ఇలా బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. దీన్ని ఇలా పెట్టేసి చాక్లెట్ కట్ చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా చాక్లెట్ని కట్ చేసుకోవడమే. మనం తింటూ ఉంటే మధ్యలో చాక్లెట్ తగిలేలాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్ కాదు, మరీ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా ఇలా. ఇప్పుడు ఇట్లా పైన ఇలా పైన చాక్లెట్ని వేసేసుకోవడమే. ఆల్రెడీ ఓవెన్ నేను ప్రీహీట్ చేసి పెట్టాను. మళ్ళీ ఒక్కసారి ఆన్ చేసి 180 degrees 20 minutes మనం బేక్ చేసుకోవాలి. 20 to 25 minutesలో మనకి బేకింగ్ అయిపోతుందో 20 minutes తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మరి కేక్ బేక్ అయ్యే లోపల ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి రెడీగా ఉన్నాం. చూపించిన ఎలా వచ్చిందో, ఇదిగోండి సూపర్గా వచ్చింది. సైడ్స్ లూజ్ చేసుకుందాం. కింద బటర్ పేపర్ వేసాం కాబట్టి అంటుకోదు. ఇందులో మనం ఎగ్ వేయలేదు, ఎగ్లెస్. సైడ్స్ ఇలా లూజ్ చేసిన తర్వాత బటర్ పేపర్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. కరెక్ట్ సైజ్ రావాలి అంటే మిడిల్లో మార్క్ చేసుకోవాలి. బనానా చాక్లెట్ కేక్ తయారీ విధానం. ముందుగా అరటి పండ్లని తొక్క తీసి ఫుడ్ ప్రాసెసర్ లో వేసి మ్యాష్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్ లో షుగర్ ని పౌడర్ చేసుకొని ఆ షుగర్ పౌడర్ ని అరటి పండులో వేసి మరొకసారి మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇంకొక బౌల్లో 70 ml సన్ఫ్లవర్ ఆయిల్, 150 grams పెరుగు, 150 ml పాలు వేసి బాగా మిక్స్ చేసి వెనిలా ఎసెన్స్ కూడా వేసి కలిపి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 300 grams మైదా పిండిలో 5 grams బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. తరువాత ముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్న అరటిపండు మిశ్రమంలో పాలు, పెరుగు, నూనె మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని మైదా పిండిని కూడా వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఆల్రెడీ బటర్ పేపర్ వేసి పెట్టుకున్న ట్రేలో ఫ్లాట్ గా పరుచుకోవాలి. తరువాత చాక్లెట్ ని కట్ చేసుకొని పైనుండి చాక్లెట్ పీసెస్ ని వేసి ఓవెన్ లో 180 degreesలలో 20 నుండి 25 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బనానా చాక్లెట్ కేక్ రెడీ అవుతుంది.